ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఎలాంటి మేలు జరగకపోగా రెడ్ బుక్ పేరుతో రౌడీయిజం పెచ్చరిల్లుతోందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ రమేష్ కుమార్ రెడ్డి అన్నారు. కూటమి పాలన ప్రారంభమై 10 నెలలు గడుస్తున్నా కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్ పై నిందలు మోపడం తప్ప హామీల అమలు, అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అప్పట్లో సోషల్ మీడియా లేక గవర్నెన్స్ పేరుతో చంద్రబాబు అందరినీ నమ్మించారన్నారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు ఎక్కడా ఖర్చు చేయకపోవడంపై రమేష్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తిగా వచ్చింది. దీన్ని కూటమి ప్రభుత్వంగా మనం గుర్తించలేము. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఈరోజు కూడా రాజ్యం వెళ్తుంది. అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చిన ప్రతి ఒక్క హామీకైతేనేమి, ఇక్కడ ఈ 10 నెలల కాలంలో జరుగుతున్న అరాచకాలకు, అన్యాయాలకు, రాజకీయ హత్యలకు అన్నిటికీ కారణం తెలుగుదేశం పార్టీని. తెలుగుదేశం పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఆశించినాడో, ఏవైతే చేయాలనుకున్నాడో, ఎందుకనో 2024-25 మధ్యలో పూర్తి స్థాయిలో ఆయన అభిమతానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని అంటే ఇది రెడ్ బుక్ ప్రభావమా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 10 నెలల కాలాన్ని పూర్తి స్థాయిలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన, గడచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పైన నిందలేస్తూ అనునిత్యం ప్రతిరోజు ఏదో ఒక అంశం ఇక్కడ వ్యవస్థలు కుప్పగూలిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం, అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది. ఈ గడిచిన 10 నెలల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కనపడకుండా పోయింది. ఇచ్చిన హామీలో ఒక పక్క నెరవేర్చలేదు, ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగే పరిస్థితులు లేవు. బడ్జెట్ 24-25లో ప్రవేశపెట్టిన బడ్జెట్, అది ఓటాన్ అకౌంట్ కానివ్వండి, లేకుంటే ఎప్పుడో నవంబర్-డిసెంబర్లో పెట్టిన బడ్జెట్ కానివ్వండి, ఖర్చు పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఎంతసేపు మనం చూస్తే వ్యవస్థలను చక్కబెడుతున్నాను అనే ఒక పదం వాడుకుంటూ కాలయాపన చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో ఏవైతే సూపర్ 6 అనే హామీలు ఇచ్చామో అవి ఎక్కడ అమలు జరిపిన పరిస్థితులు లేవు. ప్రజలు ఆశపడినారు. చంద్రబాబు నాయుడు గారు మీద విశ్వాసము లేకున్నా కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీనో లేకుంటే జనసేన పైన అంతో ఇంతో విశ్వాసంతో వీళ్ళైనా చంద్రబాబు నాయుడు గారిని గైడ్ చేస్తారు, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు అనే ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అఖండ మెజార్టీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది. అయితే ఎక్కడ కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే తల్లికి వందనం 15,000, ఈ 15,000 ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంతమందికి, ఒక సంవత్సరం పూర్తిగా ఎక్కడ కూడా ఇచ్చిన పాపాను పోలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో లక్షలాది మంది పిల్లలు స్కూళ్ళను వదిలిపెట్టారన్నారు. స్కూళ్ళను వదిలిపెట్టిందే 2024-25. మీ నిర్వాకం ఇది. కేవలం మీరు తీసుకున్న డెసిషన్స్ వలన అమ్మ ఒడి అనే కార్యక్రమంతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తే పెద్ద సంఖ్యలో స్కూళ్ళకు వచ్చే పిల్లలు మీరు తీసుకునే నిర్ణయంతో ఈరోజు అందరూ కూడా డ్రాప్అవుట్స్గా మిగిలిపోతున్నారు.